భద్రాచల దివ్యక్షేత్రం భూలోక వైకుంఠంగా భాషిస్తున్నటువంటి పుణ్యక్షేత్రం కనుక ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి అని దీనికి మరొక పేరు. వైకుంఠ ఏకాదశి అని అంటే అర్థం ఏమిటి అంటే వైకుంఠము అనంటే అర్థం ఏమిటి మనం కనుక చూసుకున్నట్లయితే వికుంఠము వైకుంఠము అనంటే భగవంతునితోటి ఎడబాటు కలిగి ఉండుట, భగవంతునితో కలిసి ఉండుట అనేటువంటి అర్థాల్లో కుంఠము అనంటే భగవంతునితో ఎడబాటు అంటే భగవత్ సంబంధం లేకపోవడం, వైకుంఠము అనంటే భగవత్ సంబంధం కలిగి ఉండడం. వైకుంఠానికి ఈ లోకాలకి ఏమిటి తేడా అనంటే ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళు కష్ట సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. కష్టము సుఖము రాత్రి పగలు లాంటివన్నీ ఉంటాయి. కానీ వైకుంఠంలో రాత్రి పగలు కష్ట సుఖాలు ఉండవు. ఎప్పుడూ పగలే ఉంటుంది, ఎప్పుడూ సుఖమే ఉంటుంది. కనుక అలాగే ఎల్లప్పుడూ సుఖం కలిగినటువంటి లోకంలో ఎందుకు అలా సుఖంగా ఉన్నారు వాళ్ళంటే భగవత్ సంబంధం కలిగి ఉండడం, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కలుగజేసేటువంటి ఏకాదశి కనుక దీనికి వైకుంఠ ఏకాదశి అని పేరు. ముక్కోటి దేవతలు వైకుంఠంలోని స్వామిని దర్శించాలి అని ఆ వైకుంఠానికి వెళ్ళి ఆయన కోసం పడిగాపులు కాచి ఆయన దర్శనాన్ని చేసుకునేటువంటి రోజు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు. అటువంటి ఎంతో వైశిష్ట్యం కలిగినటువంటి ఈ ముక్కోటి ఏకాదశి నాడు భద్రాచల రాముడు ఉత్తర ద్వారంలో ఉండి ఆ ఉత్తర ద్వారం కుండా భక్తుల్ని తన యొక్క దివ్యమైనటువంటి కరుణాకటాక్ష వీక్షణాలతో ఆయన మనల్ని చూస్తే తద్వారా మనం తరిస్తాము అనేటువంటి విశ్వాసం. కనుక ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే భద్రాచల రాముడు సాక్షాత్తు నారాయణ స్వరూపంగా గరుత్మంతుడి మీద దర్శనమిస్తాడు. కనుక శ్రీరంగంలో ఎలాగైతే వైకుంఠ ద్వార దర్శనానికి ప్రాశస్త్యం ఉందో అలాంటి ప్రాశస్త్యాన్ని ఈ క్షేత్రంలో కూడా ఆయన కలుగజేయడానికి కారణమైంది. భక్తులందరికీ సరిగ్గా 5 గంటల నుంచి 6 గంటల వరకు దర్శనాన్ని ప్రసాదిస్తారు. ఉత్తర ద్వారం అంటే ఉత్తరము అంటే అంటే ఎత్తు అని అర్థం అన్నమాట. తరము అని అంటే దానికంటే ఉత్తరము లేదు కనుక అంటే దాని పెద్దది అని అంటే పైకి ఊర్ధ్వగతిని సూచించేటువంటి దానికి ఉత్తరము అని పేరు. ఇంకా అలా ఉత్తర ద్వారము అని అంటే మనకు ఊర్ధ్వగతిని కలుగజేసేటువంటిది కనుక, ఊర్ధ్వగతి అంటే ముక్తి మార్గాన్ని ప్రసాదించేటువంటిది కనుక దానికి ఉత్తర ద్వారం అనేటువంటి పేరు చెప్పారు. కనుక ఈ ఉత్తర ద్వారం దర్శనం అనేటువంటిది మనకు చక్కని పుణ్యాన్ని కలుగజేసి మంచి భగవద్ దర్శనాన్ని కలుగజేస్తుంది కనుక ఈ ఉత్తర ద్వారానికి అంత ప్రాశస్త్యం.